దేవుడు తీర్పు దినమున కుడి చేతి వైపున మరి పుణ్యం చేసిన వారిని, ఎడమ చేతి వైపున పాపం చేసిన వారిని నిలబెట్టి, మరి పుణ్యం చేసిన వాళ్ళనేమో గొర్రెలు గాను, పాపం చేసిన వాళ్ళని మేకలు గాను పోల్చి తీర్పు తీరుస్తూ ఉంటారు. తీర్పు తీర్చేటప్పుడు కుడి చేతి వైపున ఉన్నటువంటి మరి పరిశుద్ధులతో ఈ విధంగా చెప్తారంట దేవుడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్తారట. ఆ తర్వాత ఈ మాటలు కూడా చెప్తారు. ఏంటవి అంటే, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, మీరు నాకు దాహం నాకు ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా ఎదుకు వచ్చితిరి. ఈ మాటలన్నీ కూడా దేవుడు వాళ్ళతో అంటే, వాళ్ళు అంటారట దేవునితో, దేవా ఇదంతా మేము ఇప్పుడు చేసాం, అసలు మీరు ఎప్పుడు ఆకలి కొని ఉన్నారు, ఎప్పుడు తప్పుకొని ఉన్నారు, ఎప్పుడు పరదేశి అయి ఉన్నారు, ఎప్పుడు దిగంబరి అయి ఉన్నారు, ఎప్పుడు రోగి అయి ఉన్నారు, ఎప్పుడు చెరసాలలో ఉన్నారని అడుగుతారంట. ఎప్పుడు చెరసాలలో ఉన్నారు అని అడిగితే దేవుడు అంటారంట, మిక్కిలి హెల్ప్లైన ఈయన సహోదరులు ఒకనికి మీరు చేసి తిరిగి కనుక నాకు చేసి తిరిగి అని చెప్తారంట. అంటే ఏంటి, అవసరంలో ఈ అవసరాల్లో ఉన్నటువంటి మనుషుల్లో ఎవరికి చేసినా కానీ నాకు చేసినట్లే. అంటే ప్రతి మానవుడు, వాడు అడుక్కునేవాడైనా మిలియనీర్ అయినా ఎవరైనా నా బిడ్డలే. మరి పేదవారైనటువంటి నా బిడ్డలకి మీరు సహాయం చేస్తే నాకు చేసినట్లే. ఈ లోకంలో మీరు ఆ సహాయం, అలాంటి మంచి పనులు చేస్తే మీకు పరలోకాన్ని నేను ఇస్తాను. కాబట్టి మీరు నా తండ్రి చేత ఆశీర్వదింపబడినవారు కాబట్టి లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి, వెళ్ళండి అని పరలోకాన్ని వాళ్ళకు ప్రసాదించేవారుగా ఉంటారంట దేవుడు. మనం ఆ గుంపులో ఉన్నామా లేదా, మనల్ని మనం పరీక్షించుకొని మనం ఈ రకమైన మేలు చేస్తున్నామా లేదా. ఒకవేళ చేయకపోతే అవి చేయటం మనం నేర్చుకుంటే దేవుని చేత దీవించబడతాము.